నేను మీకు తెలియదలుచుకున్నది ఏందనగా గత వారం నుంచి ప్రెస్లో ఏదైతే రాంగ్ పబ్లిష్ చేసి న్యూసెన్స్ చేస్తున్నారో దాని గురించి వాస్తవాలు ఏంటో మీ ముందుకు తెలియదలుచుకోవడానికి మీ ముందుకు వచ్చాను నేను. గత వారం నట్టల ఆనందం, నట్టల రాములు, ఆయన హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు కొంతమంది సిపిఐ కార్యకర్తలను తీసుకొని మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ మా కుటుంబ సభ్యులపైన మా పైన అవాస్తవాల్ని ప్రచురించడం జరిగింది. ఏమనగా బొప్నారం గ్రామమైన బంట్వారం మండలంలోని 69 సర్వే నంబర్లో మాకు 1 ఎకరా 20 గుంటల పట్టా భూమి 15 సంవత్సరాల క్రితం మా పేరు పైన చేయించబడింది. దాన్ని అవాస్తవం కింద చేసి వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 187 ఉన్న ఎకరాల భూమిలోని మొత్తం భూస్వాములు, పెత్తందారులు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలకు నెలకొల్పారు. ఇక్కడ యాక్చువల్ వాస్తవానికి ఏంటంటే ఈ 69 సర్వే నంబర్లో 125 ఎకరాల భూమి ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, ముస్లిమ్స్లకు, అదేవిధంగా రెడ్డిలకు, బీసీలకు కూడా అందరికీ పట్టాలు ఇష్యూ చేయబడింది. ఎవరెవరు వాళ్ళు కబ్జాలో ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ వెనక సైడ్ ఉన్న దాంట్లో మాకు దక్షిణం వైపులో ఉన్న దాంట్లో నట్టల రాములు, నట్టల ఆనందం, నట్టల పెంటప్ప ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. వాళ్ళ పెద్దనాన్నకు పిల్లలు లేకపోతే వాళ్ళ పెద్దనాన్న భూమి వీళ్ళ పేరు మీదకి అయింది. 5 ఎకరాల భూమి వీళ్ళ పేరున 15 ఏళ్ల కింద రిజిస్ట్రేషన్ అయింది. దాని తర్వాత ఏం చేశారంటే 5 ఎకరాలు ముగ్గురు పంచుకున్న తర్వాత సుమారుగా 8 ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్, అదనంగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకొని అందులోంచి 1 ఎకరా భూమిని చింతకుంట జగన్నాథ్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, నోటరీ చేసి ఇచ్చారు. అదనంగా ఉన్న గవర్నమెంట్ భూమిని కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే వాళ్ళకు ఉత్తరం భాగంలో ఉన్నామో ఈ ఎకరా భూమి మాదే అని చెప్పి మా పైన దాడులకు దిగుతున్నారు వాళ్ళు. దీనికి ఎంఆర్ఓ సార్ దగ్గరికి, కలెక్టర్ సార్ దగ్గరికి, ఎస్పీ సార్ దగ్గరికి చాలాసార్లు విన్నపం చేసి కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు ప్రతి వెళ్ళడంతో సర్వేయర్కు రిక్వెస్ట్ చేసి సర్వే చేసి ఇష్యూ రిజాల్వ్ చేయండి అని చెప్పి వాళ్ళు పంపించారు. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఇష్యూను ఇప్పటివరకు సర్వేయర్లు చాలాసార్లు వచ్చారు. గత లాస్ట్ 2 నెలల కింద సర్వేయర్ 3 సార్లు నోటీసులు పంపించి నోటీసులు సర్వే చేసిన 2 సార్లు గైరాజార్ అయిపోయారు. జగన్నాథ్ రెడ్డి కానీ నట్టల ఆనందం రాములు తప్పించుకొని 3వసారి కొంతమంది కార్యకర్తలను వీళ్ళని తీసుకొని వచ్చేసి సర్వేయర్ను మరి పోలీసు అధికారులు ఎవరైతే సర్వేయర్ వెనుక వచ్చిన రెవెన్యూ అధికారులను అందరినీ బెదిరించి పంపించేసి వాళ్ళతోటి దుష్ప్రచారమైన మాట్లాడుతూ వాళ్ళని అందరినీ రెచ్చగొట్టి పంపించేస్తున్నాడు. అదేవిధంగా మమ్మల్ని రెచ్చగొట్టి ఏదైనా కేసులైనా పెట్టాలని దాన్ని కూడా ట్రై చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరంటే నట్టల రాములు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆయన వీళ్ళందరికీ ప్రొవోక్ చేస్తూ ఉన్నాడు. చింతకుంట జగన్నాథ్ రెడ్డి తోటి కలిసి ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి మమ్మల్ని అయితే బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళని రెచ్చగొడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టు బెదిరిస్తున్నారు. ఎలాంటి దుష్ప్రచారాలతో మాట్లాడుతున్నారంటే అసలు మేము వాళ్ళ దగ్గరికి పోకపోయినా ఇష్టం వచ్చినట్టు బండబూతులతోటి మా కుటుంబ సభ్యులపైన మా పైన తిట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. ఈ ప్రతిసారి కూడా మనం ఎస్పీ ఆఫీస్లోను, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలాసార్లు ప్రభుత్వ అధికారులు కూడా ఎస్పీ కానీ, ఎస్ఐ కానీ, మండల రెవెన్యూ అధికారులు వచ్చి సమస్యను రిజాల్వ్ చేద్దామన్న ప్రతిసారి కూడా కావాలని చెప్పి గైరాజర్ అవ్వడం కానీ, లేదంటే దాన్ని రెచ్చగొట్టేసి మొత్తానికి ప్రభుత్వం నుంచి వచ్చిన పెద్దలని అందరినీ తిట్టి పంపించడము, అదేవిధంగా దొంగ రిజిస్ట్రేషన్లు అనడం, ఏదేదో చెప్పి మొత్తం రాంగ్ పబ్లిష్ చేసి మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నంబర్లో ఉన్న 1 ఎకరా 20 గుంటలో చింతకుంట కళావతి, వైఫ్ ఆఫ్ చింతకుంట బక్కారెడ్డి, మా నాన్నగారి పేరు పైన, నా పేరు చింతకుంట లక్ష్మారెడ్డి. ఈ భూమిని వేరే వాళ్ళు కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. అదనంగా గవర్నమెంట్ భూమిని కబ్జా చేశారు 3 ఎకరాలు. అదే కాకుండా మా సొంత ఎకరన్నర భూమిని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని చర్యలు తీసుకొని మా భూమిని మాకు ఇష్యూ రిజాల్వ్ చేసి ఇచ్చేయాలని చెప్పి మా యొక్క విన్నపం.